This is the very happiest day, and I think you people are very happy. Why very happy? What is the reason? Okay, you are going to participate in sports. If you are going to attend exams, what do you feel then? You will get little bit nervous and somewhat fever. You know, it happens. It happens in every education institution. That when a sports meet or any cultural meet is there, everybody will participate with more enthusiasm and more happiness, because we feel some mental freeness. Without any stress, we are going to participate. So particularly children, students will themselves involve very happily. So this is very good day for you. I think you may be involved in this sort of sports meet for 3 days. For 3 days, 3 days. Okay, I wish you all the best. Participate with very enthusiasm. And I also wish you that you must read very hard and reach to your goal apart from your extracurricular activities. I wish all your institution teachers, lecturers to impart good education and support you in moral way, so that you will become a good citizen of tomorrow India. I wish you all the best. Thank you. Thank you, Vidhu sir. Thank you for spectacular message. So next, the small message by our MBO, Charavendra sir. గౌరవనీయులు ఏఎస్పీ మోహన్ రెడ్డి గారు, అట్లానే పాఠశాల మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారు శైలేంద్ర రెడ్డి గారు, అట్లానే సురేందర్ రెడ్డి గారు, అట్లానే ఉపాధ్యాయ సోదరులు సోదరులు మరియు విద్యార్థులకు మరి ఈ యొక్క స్పోర్ట్స్ మీట్స్ సందర్భంలో నా యొక్క శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే మరి ఈ యొక్క పాఠశాల యందు ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసి విద్యార్థుల్లో ఒక విధమైనటువంటి ఉత్తేజాన్ని కలిగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 4 గదుల మధ్యనే కాకుండా మరి శారీరకంగా మానసికంగా ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని పొందడానికి ఈ యొక్క స్పోర్ట్స్ అనేటువంటిది చాలా అవసరం. మరి ప్రతిరోజు మీరు ఏదో ఒక ఆట ఆడినట్లయితే తప్పకుండా కూడా ఏమవుతుందంటే శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందరు. ముఖ్యంగా చూడండి, ఈ యొక్క ఆటల వల్ల ఏమవుతుందంటే శారీరకంగా అభివృద్ధి చెందుతారు. లేకపోతే ఒకే చదువు అనేటువంటిది ఉండి చదువు మీదనే ధ్యాసతో ఉన్నట్లయితే మరి ఈ యొక్క బయట విషయాలు అనేటిలో ఈనాడు చూడండి ఎందరో మరి చాలామంది మరి ఈనాడు మరి చాలా రకాలైన ఆటల్లో రాణించి మరి జాతీయ స్థాయి లోపల ఇంటర్నేషనల్ స్థాయి లోపల మరి మీకు తెలుసు క్రికెట్ అంటే చాలా చెప్పేస్తారు మీరు మీదే కాకుండా. కాబట్టి చూడండి రకరకాలైన ఆటల్ని ఈనాడు నేర్చుకొని ఉన్నత స్థానాలు పొంది భారతరత్న పొందేటువంటి వాళ్ళు. మీకు తెలుసు భారతరత్న ఎవరు పొందారు చెప్పండి? ఈ మధ్యనే భారతరత్న ఇచ్చారు ఆటల్లో టెండూల్కర్. కాబట్టి చెప్తున్నాను మరి ఆటలు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చదివే ఇంపార్టెంట్ కాదు, కంప్యూటర్ ఇంపార్టెంట్ కాదు. కాబట్టి చదువులతో పాటుగా మరి యొక్క ఆటలు కూడా మనం ప్రాముఖ్యతనిచ్చి ఆటల్లో పాల్గొని మరి మంచి ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని అంతేకాకుండా శారీరకంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంలో మరి యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు మరి నన్ను ఆహ్వానించడం కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లానే విద్యార్థులందరూ కూడా మరి చదువుల్లో కూడా రాణించాలి. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెట్టుకుంటారు. ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు, నాకు కుమారుడు బాగా చదవాలి, ఉన్నత స్థానానికి పోవాలని ఆలోచనలు ఉంటారు. కాబట్టి వాటిని బొమ్ము చేయకుండా మీరంతా కష్టపడి మరి మీ అందులో ముఖ్యంగా మరి 10వ తరగతి విద్యార్థులు అంటే మంచి అందరూ 10/10 ప్రతి ఒక్క విద్యార్థి మార్కులు సాధించాలని ఈ సందర్భంలో మరి కోరుతూ మిగతా విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుతూ రాణించాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు, అట్లానే పాఠశాలకు అట్లానే మేనేజ్మెంట్ వారికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. So from the school children going to pledge a small pledge that after that you can see the dice and the mask room. After mask room you can open the one game and that is the last program. So we are requesting for the pledge our school. The minister going to give a